వెల్కమ్ టు బేరీ న్యూస్. శ్రీ యద్దనపూడి వెంకటరత్నం గారు రచించిన శ్రీకృష్ణదేవరాయ చరిత్ర పుస్తకంను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ గారికి బహుపదించిన గ్రంథ ప్రచురణకర్త ఆల బాలయ్య. శ్రీ యద్దనపూడి వెంకటరత్నం కలం నుండి వెలువడిన ఉత్గ్రంథం యద కులోద్భవ యాదవ కులాంబర ద్యుమని శ్రీకృష్ణదేవరాయలు పరిశోధన గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథాన్ని ప్రచురించిన ఆల బాలయ్య యాదవ్ శ్రీకృష్ణదేవరాయల చరిత్ర పుస్తకాన్ని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్కి అందజేశారు. రచయిత యద్దనపూడి వెంకటరత్నం శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులస్థుడని సమర్థించడానికి ఎన్నో ఆకారాలు చూపించారు. మరెన్నో శాసనాలు శోధించారు. అనేక గ్రంథాలు పరిశీలించారు. అనేక వ్యసనాలు అవగాహన చేసుకున్నారు. వాస్తవాలను వెలికితీసి శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులస్థుడని ఈ సందర్భంగా ఈ పుస్తక ప్రచురణకర్త ఆల బాలయ్య యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు యాదవ వంశస్థుడని, చంద్రవంశ క్షత్రియుడని, యాదవ రాజు అని వాళ్ళు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుందని అన్నారు. ఆనాటి కవులు కూడా వారి రచనల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ కొన్ని కులాల వారు శ్రీకృష్ణదేవరాయలు మా కులస్థుడని చెప్పుకోవడం ఖండించదగిందని అన్నారు. యద్దనపూడి వెంకటరత్నం శ్రీకృష్ణదేవరాయల కులాన్ని గురించిన వాస్తవ చరిత్రను లోకానికి అందించాలనే దృఢ సంకల్పంతో ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని రచించారు అని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహా చక్రవర్తి కేవలం కుల కోణంలో చూడకూడదని, అటువంటి మహాపురుషుడు అందరి వాడుగానే గౌరవించబడాలని అన్నారు. ఈ సందర్భంగా బేరీ రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు యాదవ వంశస్థుల గొప్ప చక్రవర్తి మరియు మంచి పరిపాలన అందించిన రాజు అని అన్నారు. యాదవులు ఖచ్చితంగా యాదవ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల చరిత్రను తెలుసుకోవాలని, అది మన వారసత్వమని, యాదవ కులోద్భవ యాదవ కులాంబర ద్యుమని శ్రీకృష్ణదేవరాయలు పరిశోధన గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి డప్పుకొట్టు హరిబాబు యాదవ్, బిల్డర్ ప్రసాద్ యాదవ్, సురేష్ యాదవ్, గోపి యాదవ్, బిల్డర్ శివ యాదవ్, నరసింహ యాదవ్ మరియు యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు.